ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీకు అభ్యంతరం లేదంటే చెప్పండి, లేకపోతే లేదు. పెద్ద ఎన్టీఆర్ గారు దగ్గర మీరు పనిచేసిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది. అప్పటికి పెద్ద ఎన్టీఆర్ గారు చనిపోలేదు, బతికే ఉన్నారు. ఆ టైంలో ఆయన మీ దగ్గరకు వచ్చి ఇలా ఇలా జరిగింది అని చెప్పి అన్న బాధపడ్డా అన్న జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అందరికీ తెలుసు. అవును అమ్మ, స్థితప్రజ్ఞుడైనటువంటి వారు వారికి బాధ కలిగిన ప్రకటించరు. ఎన్టీ రామారావు గారు ఆయన నా దృష్టిలో ఒక భగవత్ స్వరూపం. లేకపోతే ఇవాళకి కూడా చాలామందికి ఇంకా అభిమాన పాత్రుడైనటువంటి వ్యక్తిగా ఉండడానికి కారణం ఏమిటంటే ఆ భగవద్ ఉంది కాబట్టి మనిషిలో. ఆయన రాముడిగా కృష్ణుడిగా మనందరికీ ఎంత ఆరాధ్యమో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అవినీతికి దూరంగా ఉండాలని చెప్పినటువంటి రీతిలో తానుంటూ, వ్యవస్థలో ఉందేమో కానీ తానుంటూ ప్రయత్నం చేసినాడు. సమాజమే నాకు దేవాలయం అని చెప్పినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ప్రపంచమంతా కూడా, మన భారతదేశం అంతా కూడా ఎన్టీ రామారావు. ప్రజలే నాకు దేవుళ్ళు, సమాజం నాకు దేవాలయం అనేటువంటి ఒక గొప్పైనటువంటి అంశంతో జీవితాన్ని గడపాలనుకున్నాడు. చాలా సున్నితమైనటువంటి మనసు, చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఊరికి ఆయనను కొంచెం గిలినట్టుగా ఎవరు మాట్లాడినా కానీ గిలగిల్లాడిపోయేటువంటి మనిషి ఆయనను కుర్చీ నుంచి దింపినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు అనేటువంటి సంగతి నేను స్వయంగా చూశాను. మంచి చెప్పుకోవడం మంచిది మైక్లో, చెడు చెవులో చెప్పడం మంచిది. మనం ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్నాం, అందుకని ఆ స్థితప్రజ్ఞునికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన దగ్గర నుంచి కూడా బాధపడడం అనేటువంటిది జరుగుతున్నప్పుడు, బాధపడాల్సి వచ్చినప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలో అనేది బహుశా నేను నేర్చుకొని ఉంటాను. అయితే వ్యవస్థలో బాధపడడం అనేటువంటిది ప్రతి వాళ్ళకు జరుగుతుంటుంది. బాధను బాధ అనుకోకుండా ఇది బహుశా జరగాల్సిన స్థితి కాబట్టి జరిగిందేమో అని అనుకోవడం, దాంట్లో మనకు ఒక ప్రోత్సాహక శక్తి వస్తుంది, ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఆయన చాలా బాధపడ్డాడు, ఎంతోమందికి చెప్పుకున్నాడు, విలవిలా ఏడ్చాడు, మళ్ళీ తనకు తానుగా సంభాళించుకున్నాడు. కానీ ఒక రకంగా మనిషి మీద అది చాలా ప్రభావం చూపించింది. కాబట్టి 1995 సెప్టెంబర్ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ఘటన 1996 జనవరి 18కి ఆ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందేమో అని ఇప్పటికీ నేను అనుకుంటా ఉంటాను. లేదండి, మీరు కాదు సార్, మొత్తం ప్రజలందరూ కూడా ఇంత పెద్ద అది జరిగిన తర్వాత కొడుకులాగా చూశాడు. సరే, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఇప్పుడు మనం కాదు, కాలం నిర్ణయించింది, కాలం నిర్ణయిస్తుంది. కానీ కొడుకులాగా చూసుకున్నాడే తప్పిస్తే ఆయనను దూరంగా పెట్టలేదు. అప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వీరికి అలా అనిపించింది, వారిని అలా దూరం పెట్టారు కావచ్చు కుర్చీ నుంచి. ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకి ఎప్పటికీ ప్రతి క్షణం అదే ఆలోచన ఉంటుంది కావచ్చు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి జరుగుతూ ఉంటుంది. అవునండి. అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి పనిచేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నన్ను 1999లో దూరం పెట్టిన తర్వాత మళ్ళీ పిలిచారు మిమ్మల్ని. మళ్ళీ పిలిచారు. అవును, మళ్ళీ పిలిచేసేసి నేను 2003లో మళ్ళీ ఆయన దగ్గర ఉన్నాను. అప్పుడు ఎండోమెంట్స్ కమిషనర్గా మీరు పనిచేస్తే నేను తిరుపతిలో దేవస్థానంలో మళ్ళీ మనం చేద్దామండి అని అన్నారు. ఎలక్షన్స్ ముందు నా దగ్గర ఉండాలని అన్నారు. ఈలోపు 2004లో కాంగ్రెస్ రావడం, రాజశేఖర రెడ్డి గారు 15 మే 2004లో ఆయన ముఖ్యమంత్రి కావడం, మొట్టమొదటి సంతకం జనవతసేంది అరవిందరావుది, ఆ తర్వాత 3వ సంతకం నా యొక్క ట్రాన్స్ఫర్ గురించి. అప్పుడు నేను అనుకున్నాను ముఖ్యమంత్రి గారి దగ్గర కార్యాలయంలో వేసుకుంటానేమో, కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలో ఎక్కడైతే నీవు తీసివేయబడ్డావో నా వల్ల మళ్ళీ నిన్ను అక్కడ వేయడం అనేటువంటిది నాకు మనసులో గట్టిగా ఉంది. ఒక 6 నెలలు అక్కడ చేయండి, తర్వాత చూస్తానని చెప్పని అన్నాడు ఆయన. అని మళ్ళీ కమిషన్ ఇన్ఫర్మేషన్గా, నిజానికి జీవితంలో అమ్మ ఒక పోస్ట్ చేసిన తర్వాత జనం ఎవరు కూడా పట్టించుకోరు. అలాంటిది కమిషన్ ఇన్ఫర్మేషన్ PRO టు CMగా నేను 1990లో పనిచేశాను. తర్వాత 1995లో ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశాను. 1999లో ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశాను. 2004లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశాను. 3 సార్లు నా యొక్క సర్వీస్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేయడమే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను. అద్భుతం సార్, నిజంగా.